కన్యా రాశి వాళ్ళకు కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా జనవరి 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు సామాన్యమైనటువంటి లేదా సాధారణమైనటువంటి గ్రహస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానంలో కుజుడు మీకు యోగించి ఉండడం వల్ల కొంత మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రుడు కూడా గ్రహస్థితి ప్రకారం చాలా అనుకూలంగా ఉన్నాడు. ఏదైనా సరే చెప్పుకునే విధంగా నష్టం కానీ లేదా లాభం కానీ ఉండే అవకాశం లేదు. చాలా సాధారణంగా ఉంటుంది ఈ వారమంతా కూడా. ఏ పని చేసినా సరే ఆలోచించి పనులు చేసడం మంచిది. కుటుంబంలో పరిస్థితులు కూడా చాలా సామాన్యంగానే ఉంటాయి. అంత ఇబ్బందులు అనేవి ఉండే అవకాశం లేదు. అంత నష్టాలు కానీ అంత లాభాలు కానీ ఉండే అవకాశాలు లేవు. మానసికమైనటువంటి కొంత ఆందోళన మాత్రం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. మరియు చేసే పనులలో నియంత్రణ ఉండడం చాలా ఉత్తమము ఈ వారమంతా కూడా. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల కొంత చికాకులు కానీ మానసికమైనటువంటి ఆనందాన్ని కానీ కోల్పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎంత చేసినా సరే అదే మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావడం వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడి అనేది మీలో ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్లకు. మరియు పనులన్నీ కూడా ఆగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో కూడా పరిస్థితులు అనేవి చక్కదిద్దే విషయంలో కూడా కొంత ఆలస్యం చేస్తారు. మరియు తెలివితేటలు చిన్న చిన్న గొడవలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలిసి తెలియని గొడవలు కానీ ఇతరుల యొక్క అనుమానాలు కానీ దానివల్ల కొంత గొడవలు అనేవి కుటుంబంలో వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే అంతగా గోచరించడం లేదు ఈ వారమంతా కూడా. అనారోగ్య సమస్యలు కూడా అంతగా ఏమీ లేవు ఈ వారంలో. మరియు ఉన్న స్థానం నుండి కొంత మెరుగైనటువంటి స్థానానికి పోవడానికి కొంత ప్రయత్నం అయితే ఈ వారం మీరు చేస్తారు. దానివల్ల మీరు భవిష్యత్తులో కొంత సానుకూల ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఈ కన్యా రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ముందుగా ఇంటి పరిస్థితిని చక్కదిద్దుకోండి. ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని దూరం చేసుకుంటే మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మానసికమైనటువంటి ఆందోళన లేకుండా చాలా చక్కగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు లేదా ఇబ్బందులు కలిగినట్టయితే మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసినట్టయితే మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 2.